అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే అక్టోబర్ 1 నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేడి ధరలు పెరుగుతున్నాయి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక రైతులను ఆదుకునేందుకు ముడి శుద్ధి చేసిన వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం 20% పెంచుతున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా వంట నూనె ధరలు తగ్గొచ్చు, తద్వారా డిమాండ్స్పై మాత్రం ప్రభావం ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా విదేశాల్లో పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గిస్తుందన్నారు. ఇక ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 14 నుంచి క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిళ్లపై 20% బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ వంట నూనెలపై అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్ సెస్ కూడా విధించిన కారణంగా వీటిపై మొత్తం దిగుమతి సుంకం 5.5% నుంచి ఏకంగా 27.5%కి పెరుగుతుంది. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.70% నుంచి ఏకంగా 35.70%కి పెరుగుతుంది. ఇక భారతదేశీయ వెజిటబుల్ ఆయిల్ డిమాండ్లో 70% కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీరుస్తుంది. ఇది ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ను కొనుగోలు చేస్తుంది. ఇక అర్జెంటీనియా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది.